హాయ్ ఎవ్రీవన్, యువర్ ఎట్ రిషీస్ కుక్ హౌస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చేపల కర్రీ. టేస్టీగా ఎంత బాగుంటుంది. మరి రెసిపీ చూసేద్దామా. దీనికోసం 1/2 kg క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న చేపలను అయితే తీసుకున్నాను. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి పాలపరిగలు అంటారు కదా, ఆ ఫిష్ అనమాట. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1.5 టీ స్పూన్ కారం వేసుకుని ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకొని పక్కన ఉంచండి. నెక్స్ట్ కడాయిలో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న 4 ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకో 1/2 టీ స్పూన్ కర్రీ లాస్ట్లో యాడ్ చేస్తాను. దానివల్ల కర్రీ మొత్తం మసాలాలు బాగా పడతాయి అన్నమాట. తర్వాత కలిపట్టు పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసుకుని ఒకసారి గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. తర్వాత గరిటె యూస్ చేయకూడదు. ఇలా కలుపుకుంటూ 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి కారం అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర యాడ్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రిషీస్ కుక్ హౌస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.